హాయ్ అండి. 'నా బాస్ ప్రేమకి నా ప్రేమ జవాబు' అనే కథను ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. ఈ కథను వ్రాసింది, మీకు వినిపిస్తున్నది మీ సత్య. ఇక కథలోకి వెళ్తే, "మేడం, మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు" అన్నాడు ప్యూన్ వచ్చి ఎదురుగా నిలబడి. చేస్తున్న పని ఆపి లేచి బాస్ రూమ్‌లోకి వెళ్ళింది నందిని. నందినిని చూస్తూనే, "రా నందు, కూర్చో" అన్నాడు ఎదురుగా ఉన్న సీట్ చూపిస్తూ వెంకట్. "సార్, నందిని అనే పిలవండి. నందు నా పర్సనల్ పేరు" అంది నందిని కూర్చోకుండానే. "నేను నీ పర్సనల్ కావాలనే కదా అడుగుతున్నాను. ఎన్ని రోజులు టైం తీసుకుంటావు?" అన్నాడు లేచి నిలబడి. "నేను నా ఒపీనియన్ ఆ రోజే చెప్పాను మీకు. దానిలో మార్పు లేదు. రాదు కూడా. మీరు ఆఫీస్‌లో బాస్. ఆ రెస్పెక్ట్ ఉంది. దాన్ని పోగొట్టుకోకండి" అంది నందిని. "ఏంటే నీ పొగరు? అందంగా ఉన్నావనా? నేను తలుచుకుంటే నీకీ జాబుండదు. అది మర్చిపోకు" అన్నాడు తన దగ్గరగా వస్తూ. "నాకు జాబ్ అవసరమే కానీ, నువ్వు చెప్పింది చేస్తేనే జాబుంటుంది అంటే, నేను జాబ్ వదులుకోవడానికి కూడా రెడీ" అంది స్థిరంగా నందిని. "బాగా ఆలోచించుకో. రేపు నీ జవాబు కావాలి. ఒక్కరోజే నీకు టైము. నన్ను అంగీకరించాలి. లేదంటే నాకు కనిపించి ఊరించకూడదు" అన్నాడు ఇంకా దగ్గరగా వస్తూ. వెంటనే వెనక్కి తిరిగి బయటకొచ్చేసింది. "ఏం మనిషి వీడు! అందరితో ఇలానే ఉంటాడా? నాతోనేనా?" అనుకుంటూ అందరినీ పరిశీలనగా చూస్తోంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. తనను పట్టించుకున్న వాళ్ళే లేరక్కడ. వచ్చి తన సీట్లో కూర్చుంది. పని మీదకి దృష్టి పోవటం లేదు. వీడిని ఇలా వదిలిపోకూడదు. ఏదో ఒకటి చేసి పోవాలి అనుకుంది. తర్వాత రోజు ఉదయం అందరూ వర్క్ చేసుకుంటుంటే, "మేడం" అంటూ వచ్చాడు ఫ్యూన్. "సార్ పిలుస్తున్నారా? వస్తున్నానని చెప్పు" అంది. నవ్వుతూ "సరే మేడం" అన్నాడు. ఆ నవ్వులో "నువ్వు లొంగిపోతున్నావా వీడికి" అనే అర్థం కనిపించింది నందినికి. వెంటనే మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేసి, "ఇప్పుడు రండి" అని కాల్ కట్ చేసి బాత్రూంలోకి వెళ్ళింది. "రా నందు, ఏం ఆలోచించావు?" అన్నాడు నవ్వుతూ. "అదే, మీరు నిన్న ఉద్యోగం కావాలి అంటే మీ మాట వినాలి అన్నారు కదా! చిన్న డౌటు. ఇక్కడ వర్క్ చేస్తున్న అందరినీ ఇలాగే అడిగారా?" అంది నందిని. "అందరినీ కాదు, నిన్ను, సునందని ఇద్దరినే. తను ఇంకా ఆలోచిస్తోంది" అన్నాడు. "మీకు పెళ్ళయిందా?" అంది. దగ్గరగా వచ్చి ముంగురులు సరిచేస్తూ, "అయ్యింది. అది అంత బాగోదు. చాలా బోర్ దాంతో నాకు" అన్నాడు. వెనక్కి జరుగుతూ, "ఈ ఆఫీసు వాళ్ళ డాడీదే అన్నారు?" "ఎవరో అన్నారు" అంది. "అందుకే ఇంకా దాంతో కాపురం చేస్తున్నాను. లేకపోతే" అంటూ ఆగిపోయాడు. ఎదురుగా భార్య, అత్తగారు, మామగారు, తండ్రి, తల్లి అందరూ లోపలికొస్తూ కనిపిస్తున్నారు. చెప్పు, లేకపోతే" అన్నారు వాళ్ళ మామగారు. ఆయనే బాస్‌కి బాస్. సిగ్గుతో తల వంచుకున్నాడు. నందిని బయటకొచ్చి తన సీట్లో కూర్చుంటూ, "నా బాస్ ప్రేమకి నా ప్రేమ జవాబు" అనుకుంది. లోపల ఏం జరుగుంటుందో ఊహించండి. మీ ఇష్టం. ఎలా అంటే అలా. థాంక్ యూ.